సరిపోతే శనివారం సినిమా నాని గారు రిలీజ్ అయింది, చక్కగా ఉంది. ఈ మధ్య వచ్చే సినిమాల్లో కల్కి కన్నా ఇదే బాగుంది. ఈ రేట్లు కల్కి కన్నా ఇదే బాగుంది. కల్కిలో ఏముంది, ఓకే ఇంటర్వెల్ వరకు అంత సుత్తే తప్ప ఈ జనానికి సినిమా చూడటమే రాదు. సో ఈ సినిమాలోని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఏం జరుగుతుందో తెలియట్లేదు. అది పాజిటివ్. డైరెక్టర్ చాలా బాగా తీశారు. నెగిటివ్స్ క్లైమాక్స్ లో అందరికి తెలిసిపోయింది ఏం జరుగుతుందని, ముందే తెలిసిపోయింది. సో హీరో యాక్టింగ్ ఎలా ఉంది, నాని యాక్టింగ్ ఎలా, విలన్ యాక్షన్ బాగుంది. సో అతను డామినేటింగ్ క్యారెక్టర్. విలన్ మాత్రం అద్భుతంగా చేసినట్లేడు. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, అదే చెప్పండి, సినిమా ఎలా ఉంది? అవునా సార్? మూవీ ఎలా ఉంది, స్టోరీ అది అంతా ఎలా ఉంది? బాగుంది. అన్న మూవీ భయ్ ఒకసారి మీ ఇద్దరు అని చిన్న అంటే డీటెయిల్ రివ్యూ కావాలా, ఇంకేం కాదు, జస్ట్ 2 minutes. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే చాలు. దగ్గరు సో హలో ఫ్రెండ్స్, మొత్తానికి మన ఆడియన్స్ అయితే చెప్తున్నారు సినిమా అయితే చాలా చాలా బాగుందంట. అండ్ ఈ సినిమాలో ఏంటంటే పాజిటివ్స్ ఏంటంటే దిస్ వన్ మన ఎస్జే సూర్య గారు యాక్టింగ్, వెల్ యాక్టింగ్ అయితే మాత్రం చించేశారంట నిజంగా. అండ్ ఇట్స్ ద డామినేటింగ్ క్యారెక్టర్. ఎస్జే సూర్యని ముందుగా మీకు చెప్పినట్టు ఎస్జే సూర్య యాక్టింగ్ చాలా బాగుందని చెప్పారు కదా, సో చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో హీరో యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. సో ఈ స్టోరీ ప్లాట్ అయితే ఎవరు చెప్పట్లేదు, ఎందుకంటే స్టోరీ ప్లాట్ చెప్తే అంత ఇదిగా ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. బట్ ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. మనకు కావాల్సింది ఏంటంటే రిజల్ట్ బాగుందా బాగాలేదా. సో ప్రతి ఆడియన్స్ నుంచి ఏం చెప్తున్నారంటే బాగుందని చెప్తారు. సో లెట్స్ సీ, మనం కూడా మూవీ చూసేసి మనం ఏంటనేది లాస్ట్ రివ్యూ చెప్తాం. ఓకే, బాయ్.